హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా బాబుది బర్త్డే ఉంది. సో దానికోసం మేము రెడీ అయిపోయాము. సో చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో మేము బళ్ళారి వచ్చామని. సో వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి ఇక్కడ బర్త్డే చేసుకుందాము అండ్ తట్టు వేరే వర్క్ కూడా ఉంది. సో దానికోసం వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి మా బాబు రెడీ అయిపోయాడు. సో ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదా ఏ డ్రెస్ తీసుకుంటున్నాము ఏంటి అనేది, బట్ ఏది ఫిక్స్ అయినామని చెప్పలేదు కదా. సో ఇది తీసుకున్నాము. సో నేను కూడా ఇంకా రెడీ అయిపోయాము. ఇంకా అందరం రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. సో ఇక్కడ నేను వీడియో తీసుంటే మా బాబు నన్ను ఫుల్గా చూపించమ్మా, నా డ్రెస్ చూపించమ్మా అంటున్నాడు. సో దానికోసమని అలా ఎత్తుకొని చూపించాను. అసలు పక్కకే జరగట్లేదు చూడండి, అక్కడే నిల్చొని ఉంటాను. ఏమేమో యాక్షన్స్ అన్నీ చేసేస్తా ఉన్నాడు ఇంకా. సో ఇక్కడ మేము బయలుదేరిపోయాము. ఏంటంటే మేము నార్మల్గా అయితే ఎప్పుడు ఇంట్లోనే చేసుకునేది అన్నట్టుగా మేము ఇప్పుడు బయటకు వెళ్తా ఉన్నాము. మనకి ఇలా రెస్టారెంట్స్ ఉంటాయి కదా, సో అక్కడ కూడా మనకి చాలా వరకు ఆల్రెడీ కొన్ని రెస్టారెంట్లు అయితే ఆల్రెడీ కొంచెం డెకరేట్ చేసి ఉంటుంది. సో అక్కడ మనం బర్త్డేస్ అలా చేసుకోవచ్చు. బట్ మేము ఏంటంటే ఇది అన్ప్లాన్డ్గా, అంటే ఇక్కడికి వస్తాం అనుకోలేదు అండ్ సడన్గా అన్నీ కాబట్టి సో మేమైతే ఇక్కడ రెస్టారెంట్లో చేస్తూ ఉన్నాము. అక్కడ ఏంటంటే జస్ట్ నార్మల్ కేక్ కటింగ్ అండ్ ఫుడ్ కూడా అక్కడే తినేసి ఇంకా రూమ్కి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో ఇక్కడ మేమందరం బయలుదేరిపోయాము. చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్, అంటే మా హస్బెండ్ వాళ్ళ రూమ్మేట్, అంటే బిఫోర్ మ్యారేజ్ అంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు, అంటే జాబ్ వచ్చిన తర్వాత బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఆ అన్న వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. సో అన్న వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి బళ్ళారి కదా, సో ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది కదా, బట్ మేము ఏంటంటే కొంచెం షార్ట్ కట్లో అలా వెళ్దామని చెప్పి వచ్చేసాము. ఇంకా ఇదే హోటల్ నేమ్ వచ్చేసి రూట్స్. సో హోటల్ మీన్స్ రెస్టారెంట్కి వచ్చేసాము. చాలా బాగుంది. అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. అంటే మనకి మంచి స్పేషియస్గా ఉంది. సో చాలా బాగుంది. అండ్ ఇలా చిన్న బర్త్డేస్ అయినా అలాంటివన్నీ కూడా మంచిగా చేసేసుకోవచ్చు ఇక్కడ. సేమ్ డే ఇంకొకరిది కూడా బర్త్డే ఉంది. మేము ఆల్రెడీ మా కేక్ కటింగ్ అయిపోయినాక మేము ఫుడ్ తినేటప్పుడు చాలామంది ఇంకొకరు కూడా చేసుకుంటా ఉన్నారు బర్త్డే అనేది. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి. సో మేమైతే ఏసీ తీసుకున్నాం. అసలే సమ్మర్ కదా అండ్ దట్టు ఫుల్ ఆఫ్ హీట్గా ఉంది. సో చెప్పాను కదా రూట్స్ అని రెస్టారెంట్. సో ఇదే ఇక్కడ దాని వాళ్ళ దగ్గర ఉన్న మెనూ కార్డ్ ఇక్కడ చూపిస్తా ఉన్నాను. అక్కడైతే క్లియర్గా ఉంటుంది అన్నట్టుగా. చాలా బాగుంది. సో ఇక్కడైతే మేము వచ్చేసాము. అండ్ ఇక్కడ కేక్ అనేది మేము ఇక్కడికి వచ్చినాక ఆర్డర్ చేసుకుందాంలే అన్నట్టుగా ఉన్నాము. అంటే ఫస్ట్ మేము ఆర్డర్ చేసుకున్నాం ఫోన్లో. మేము ముందే ప్రీ బుకింగ్ చేసుకుంటాం కదా, సో అలా ప్రీ బుకింగ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఇంకా ఏమేమి ఫ్లేవర్స్ కొత్తగా ఏమైనా ఉన్నాయా, ఇంకేమేమి ఉన్నాయంటే ఇక్కడ మీకు కూడా చూపిస్తా ఉన్నాను. డోనట్స్ ఉన్నాయి. మా బాబుకి డోనట్స్ అంటే ఎప్పుడు టీవీలో అలా ఫోన్లో చూసి అలవాటు అయి ఉంటుంది కదా, సో అలా జస్ట్ చూడగానే ఇది డోనట్ కదమ్మా అని అంటానే ఉన్నాడు. సో చాలా చూడడానికి అయితే బాగున్నాయి, ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. సో ఇక్కడ కేక్ ఫ్లేవర్స్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. మనం చెప్తేనే అప్పుడప్పుడు చేస్తారంట. సో ఇక్కడ ముందే షోకేస్లో అన్నట్టుగా ఏం పెద్దగా పెట్టలేదు. జస్ట్ అలా ఒక 2 to 3 అలా పెట్టారు. డోనట్స్ అయితే ఎక్కువగా పెట్టారు. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ చిన్న బాల్స్ లాగా అండ్ ఐస్ క్రీమ్స్ చాలా బాగున్నాయి. సో మేమైతే ఆల్రెడీ ఇంకా కేక్ తీసేసుకున్నాము. ముందే ప్రీ బుకింగ్ చేసాం కదా. సో ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతూ ఉంది. సో మా బాబు చూడండి ఫుల్గా ఫిక్సెట్ అవుతున్నాడు.
అండ్ ఇక్కడ అన్న కూడా కేక్ పెడతా ఉన్నారు మా బాబుకి. సో మా బాబు అయితే అసలు కేక్ కట్ చేసినప్పటి నుంచి హాఫ్ ఆఫ్ ది కేక్ ఆయన తినేస్తాడు. పిల్లలు అంతే కదా, చాలా ఇష్టంగా ఉంటారు. మేమైతే రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ తీసుకున్నాము, చాలా బాగుంది. అంటే మామూలుగా రెడ్ వెల్వెట్ అంటే పైనుంచి కూడా కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కదా కేక్, బట్ వీళ్ళంతా ఏంటంటే లోపలంతా రెడ్ వెల్వెట్ మొత్తం కేక్ లా చేసి పైనుంచి క్రీమ్ మొత్తం ఓన్లీ వైట్ క్రీమ్తో చేసి మధ్యలో పింక్ హార్ట్స్ అలా పెట్టారు. సో బాగుంది, ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది. సో తినేసాము. సో ఇంకా మిగిలిందంతా కూడా ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాము. అండ్ ప్యాక్ చేసే ముందు దాని తర్వాత ఇంకా మేము మళ్ళీ ఫుడ్ తినాలి కదా అని చెప్పి లోపలికి వెళ్ళాము. ఇదంతా కూడా కొంచెం ముందు, రెస్టారెంట్ కంటే ముందు ఉండే ప్లేసు. సో అది కూడా కొంచెం స్పేషియస్గానే ఉండేసరికి ఇక్కడే కట్ చేసుకున్నాము. అంటే మనం ముందే చెప్తే మనకి ఇలా డెకరేట్ కూడా చేసి ఇస్తారంట. సో మేము అనుకోలేదు కాబట్టి సర్లే అంటే ఫస్ట్ రూమ్లోనే అనుకున్నాము, మళ్ళీ రూమ్లో ఎందుకులే మళ్ళీ ఫుడ్ అక్కడికి ఇక్కడికి తిరగడం, ఒకేసారి అక్కడికి వెళ్ళేస్తే అయిపోద్దిలే అన్నట్టుగా మళ్ళీ లాస్ట్లో ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడ మా బాబు తింటానే ఉన్నాడు ఇంకా కేక్ అనేది. అండ్ ఇంకా తినేసి ఇంకా కేక్ని మొత్తం కూడా ప్యాక్ చేయించుకున్నాము. దాని తర్వాత ఇంకా లోపలికి మళ్ళీ వచ్చేస్తా ఉన్నాము. చెప్పాను కదా, ఫస్ట్ అయితే మనం లోపల కూర్చునే నార్మల్ టేబుల్స్ ఉంటాయి కదా, తినే దగ్గరే చేసుకుందాం అనుకున్నాం. బట్ అక్కడైతే అందరూ ఉంటారు కదా, కొంచెం మనకేదో అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అన్నట్టుగా బయటికి వెళ్ళాము. సో మళ్ళీ ఇంకా లోపలికి వచ్చేస్తా ఉన్నాము. సో ఏమేమి తిన్నామో ఏంటనేది వీడియోలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంది అంటే వీడియో లాంగ్ వరకు చూసేసేయండి. సో ఫస్ట్ అయితే మనం స్టార్టర్స్ ఆర్డర్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ కర్ణాటకలో మేబీ ఎక్కడైనా ఉండొచ్చేమో, నేనైతే కర్ణాటకలో చూశాను. ఎక్కువ దావణగిరి సైడ్, మేము ఇంతకుముందు మా హస్బెండ్ వర్క్ చేసింది అక్కడ దావణగిరి సైడ్. సో అక్కడైతే మసాలా పాపడని ఎక్కువ స్టార్టర్స్లో ఎక్కువ చెప్పేది, అంటే వెజ్లో అయితే ఎక్కువ ఇదే. సో ఇక్కడికి వచ్చినా కూడా ఇది కూడా కర్ణాటకే కదా. సో ఇక్కడ మేమైతే మసాలా పాపడ ఆర్డర్ చేసుకున్నాం ఫస్ట్ అయితే స్టార్టర్స్ కింద. అండ్ దాని తర్వాత బేబీ కార్న్ మంచూరియా ఉంటుంది కదా, సో ఇది కూడా టేస్ట్ బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నిజంగా. ఏవి కూడా మనకి స్పైసెస్ అనేది ఓవర్గా లేకుండా చాలా బాగుండింది. అండ్ దీని తర్వాత వచ్చేసి దాల్ కిచడీ ఉంటుంది కదా, సో అది కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇది కొంచెం చాలా అంటే ఫ్లేవర్లెస్గా ఉంది. సో పిల్లలు ఎవరైనా తినేస్తారు, బట్ మనం పెద్దవాళ్ళం అసలు తినలేం కదా, చాలా ఫ్లేవర్లెస్గా ఉంది. సో దానికోసమని మనకి చిన్న పచ్చళ్ళలాగా ఇచ్చారు, దాంతో అయితే చాలా చాలా బాగుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే కాజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది. అంటే ఎక్కువ ఓవర్ మైల్డ్గా కొంచెం మనకి స్పైసెస్ కానీ లేదంటే ఎలాంటివి ఏం లేకపోయేసరికి పిల్లలు కూడా బాగా తినేశారు. మా బాబుకి కూడా బాగా నచ్చింది. ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ దీని తర్వాత ఇంకా వెళ్ళిపోతా ఉన్నాం రూమ్కి. అండ్ ఇక్కడ ఈ అన్న వాళ్ళు ఉండే దగ్గర ఇంకొంచెం ముందుకే వీళ్ళు ఉండేది ఇల్లు. సో ఎంత అంటే కాలనీ లాగే ఉన్నా కూడా ఎంత బాగుందంటే గ్రీనరీ, నిజంగా మీకు వీడియోలో చూసి అర్థమైపోతుంది కదా, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అసలు చెట్లు. అండ్ మనం డే టైంలో కూడా మనం అట్లా అట్లా నార్మల్గా వాకింగ్ అలా వచ్చినా కూడా, ఈవినింగ్స్ అలా ఎర్లీ మార్నింగ్స్ వచ్చినా కూడా ఎంత మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉందో, చాలా చాలా బాగుంది. అంటే టౌనే, అంటే బళ్ళారి డిస్టికే కాకపోయినా కూడా అంటే సైడ్ ఉండేసరికి ఇది చాలా చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. నిజం చెప్పాలంటే కర్ణాటకలో ఆల్మోస్ట్ గ్రీనరీనే ఎక్కువ ఉంటుంది. అంటే వాటర్ ఎక్కువ ఉండేసరికి గ్రీనరీ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా అంటే ఇలా మెయిన్గా ఇలా సమ్మర్స్లో నైట్ ఇలా జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఫ్రెష్ ఎయిర్ వేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా నిజంగా. సో ఇంకా వచ్చేసాము ఇంటికి. సో ఇంటికి వచ్చేసి మేము చెప్పాను కదా ఆల్రెడీ కేక్ అనేది మేము ఆల్రెడీ తీసుకొచ్చుకున్నామని చెప్పేసి, సో ఇంకా దాన్ని ఓపెన్ చేసేసుకోవడమే.
అండ్ ఇక్కడ వచ్చేసాం ఇంటికి. సో రాగానే మా వాళ్ళైతే ఫుల్ బిజీగా ఉన్నారు. నేనైతే కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. అంటే కొంచెం మనకి సమ్మర్లో అది ఎక్కువ ఊపిరి అన్నట్టుగా ఉంది. సో దానికోసం డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. సో నార్మల్ మనకి నైట్ వేర్కి వచ్చేసరికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో చూడండి బ్యాక్గ్రౌండ్లో మా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో. సో అక్కడ కేక్ సరిగ్గా తినలేదు, అంటే ఫుడ్ తినలేము కదా, కేక్ ఎక్కువ హెవీగా తింటే అనేసరికి. సో కొంచెమే అలా జస్ట్ కట్ చేసినందుకు తినేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ మా వాళ్ళు ఫుల్గా తినేస్తూ ఉన్నారు. నేను కూడా ఇంకొంచెం ఒక 1 పీస్ అలా తిన్నాను. అంటే నైట్ టైం హెవీగా తినలేము, అండ్ దట్టు స్వీట్ కొంచెం కేక్లో కొంచెం ఎక్కువే ఉంటుంది కదా. సో ఇంకా కొంచెం తినేసి పడుకున్నాం ఇంకా. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.